ఈరోజు మార్కెట్ వచ్చి మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయిందండి. అంటే స్ట్రాంగ్ బులిష్నెస్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈరోజు ఇంట్రాడేకి మనం టెక్నికల్గా ఎలా స్టడీ చేయాలి యాజ్ పర్ ఐసిటీ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం అంటే, ఇంత గ్యాప్ అప్లో ఓపెన్ అప్పుడు మార్కెట్ ఒక పుల్ బ్యాక్ని తీసుకుంటుందండి. ఎప్పుడైనా టెక్నికల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, బులిష్లో ఉంది కానీ అని చెప్పి ఎవరు బయర్స్ ట్రేడర్స్ అనేవాళ్ళు జంప్ చేయరనమాట. ఒక పుల్ బ్యాక్ అంటే కొంచెం కిందకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఫార్మేషన్ అక్కడ కనపడితే దాన్ని కన్ఫర్మేషన్గా తీసుకుంటారు. అంటే బయర్స్ ప్రభావం బాగుంది కాబట్టి మనం కూడా అట్లు బుల్లిష్ సైడ్ ఉందామని, బుల్లిష్ నేచర్ కనపడుతుంది కాబట్టి దాంట్లో ఉందామని చూసుకుంటారు అన్నమాట. సో ఆ పుల్ బ్యాక్ అనేది ఇప్పుడు ఎక్కడ వరకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పటి వరకు వస్తుందంటే నియరెస్ట్ బయర్స్ ఇంత క్రితం ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రదేశానికి వస్తుందన్నమాట. అలాగే టెక్నికల్గా కూడా కొన్ని రీట్రేస్మెంట్ లెవెల్స్ ఉంటాయి. ఫిబ్నోక్రీ లాగా దాన్ని ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ అంటారు ఇక్కడ దీంట్లో ఐసిటీ ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో. అక్కడికి వచ్చి కూడా మార్కెట్లు మళ్ళీ అంతకుముందు అయితే ఎట్లా ఏ ట్రెండ్లో అయితే వెళ్తున్నాయో అది బులిష్ గాను అదే పైకి వెళ్తున్నాయో లేదా కిందకి వెళ్తున్నాయో మళ్ళీ ఆ ట్రెండ్లోనే వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కిందకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది అనేది మనకు ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ కిందకు వచ్చింది ఈ పుల్ బ్యాక్ ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఓటీ జోన్ ఒకటి ఉంది. అలాగే ఈ హైయర్ టైం ఫ్రేమ్స్లో ఇంటర్డేలో 1 minute పైన హైయర్ టైం ఫ్రేమ్స్ అంటే 3 minutes 5 minutes 15 minutes ఉంటాయి. ఇవన్నీ కూడా కింద వైపు ఎటువంటి బయర్స్ ఉన్న అంతకుముందు ఎక్కడైతే ప్రభావాన్ని చూపారో మార్కెట్ని అక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటము, లేకపోతే ఐసిటీ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారము ఒక బులిష్ స్ట్రక్చర్ ఫామ్ అవడము, ఒక క్యారెక్టర్ చేంజ్ అవ్వడము, ఒక జోన్ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవటము, ఏదో ఒక టెక్నికల్గా ఒక మ్యాథమెటికల్ ఐడెంటిఫికేషన్ అనేది మనము గుర్తించాలండి. ఇక్కడ మనం ఓటీని గుర్తించాలి. ఇక్కడ ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది మనం చూడగలగాలి. గుడ్డేటుగా అక్కడికి వచ్చింది కానీ ట్రేడ్ ఎప్పుడు తీసుకోకూడదు. ఇక్కడికి వచ్చింది మళ్ళీ మనం ఇది పుల్ బ్యాక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇది అప్ ట్రెండ్లో వెళ్తుంది అనేది మనకి ఇది ఓవరాల్గా ఉన్న ప్లాను. సో ఈ 1 minute కానీ 3 minutesలో కానీ వచ్చిన ఈ కిందకు వచ్చిన చిన్న ప్రైజ్ వేవ్ అనేది ఎక్కడ కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయినట్టు మనకు ఎలా తెలుసుకుంటామంటే, ఏదైతే ఇప్పుడు ఒకటి ఆ జోన్కి వచ్చిందో మార్క్ చేసిన బాక్స్లోకి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తూ ఒక క్యాండిల్స్ బులిష్ స్ట్రక్చర్ని మనకి ఇవ్వాలన్నమాట. ఇస్తేనే మనకి అది కరెక్ట్గా ఉండట్టు. అలాగే అది 1 minute కాదు, అలాగే మిగతా టైం ఫ్రేమ్స్లో కూడా మనకి ఒక బుల్లిష్ ఏదో ఒక ఫార్మేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే బుల్లిష్ ఫార్మేషన్స్ అనేవి బోల్డ్ రకాలు ఉన్నాయి. ఇట్లాగా ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకొక టైం ఫ్రేమ్లోకి లేదా ఇక్కడ మనకి ఏం కనపడుతుంది ఓటీ జోన్ కనపడుతుంది, అక్కడ ఆర్డర్ బ్లాక్ కనపచ్చు. ఇట్లాగ ఒకదానికి ఒకటి కలిసి మనకి ఒకదానికి ఒకటి ఒకే ప్రదేశంలో ఈ జోన్లోనే బులిష్ నేషన్ చూపిస్తుందంటే దాన్ని కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్ అంటారండి. చాలా ఇంపార్టెంట్. ఏదైనా బులిష్ ఫార్మేషన్ ఇక్కడ మనకు కనపడి దానికి యాడింగ్గా కూడా సపోర్టివ్గా కూడా వేరే టైం ఫ్రేమ్స్లో కానీ మనకి రివర్సల్ అనేది కనపడితే దాన్ని కాన్ఫ్లుయెన్స్ అంటారు. అట్లాగా కాన్ఫ్లుయెన్స్ ఉన్న ట్రేడ్ని స్టేబుల్ ట్రేడ్ అంటారనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక అప్ ట్రెండ్కి వెళ్ళడానికి చూస్తుంది. ఇక్కడ 3 minutesలో కూడా బయింగ్ జోన్లోకి అదే అంతకుముందు ఉన్న జోన్లోకి వచ్చేసింది. 5 minutesలో ఆర్డర్ బ్లాక్ జోన్లోకి ఈ జోన్లోకి వచ్చినప్పుడు రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాని కన్ఫర్మేషన్ ఇక్కడ 1 minute చూసుకున్నాం. ఎట్లాగా బులిష్ ఫార్మేషన్ వస్తే మనకి ఈ జోన్ నుంచి ఓకే పుల్ బ్యాక్ కంప్లీట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు. ఇదిగోండి ఫార్మేషన్ చూడండి. ప్రీవియస్ క్యాండిల్స్ని హైని బ్రేక్ చేసి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని ఇక్కడ ఐసిటీ కాన్సెప్ట్స్ లిక్విడిటీ స్వీప్స్ అంటారండి. అంటే అంతకుముందు వచ్చి ఉన్న లోయర్స్లో ఉన్న లోని కూడా బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ
లో అంతకుముందు ఫామ్ అయిన క్యాండిల్స్ యొక్క హైని కూడా బ్రేక్ చేసి ఫామ్ అయింది అండి. దీన్ని డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ అని టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయండి, వాటి మీద మీరు థియరిటికల్గా చూడండి. నేను ఎక్కువ ఉపయోగించను, ఎందుకంటే ఓవరాల్గా మనం పుల్ బ్యాక్ ఎలా తీసుకుంది, ఒక బులిష్ ఫార్మేషన్ వచ్చింది, ఇలా సింపుల్గా వెళ్దామండి. మరి డెప్త్కి వెళ్ళొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డెప్త్కి వెళ్ళే వీడియో నేను తర్వాత చేస్తానండి. ఇది ట్రేడ్ ఎంట్రీగా ట్రేడర్స్ అనేది ఐసీటీ కాన్సెప్ట్స్లో కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా చూడండి, హై టైమ్ సిస్టమ్ కూడా క్లియర్గా సిగ్నల్ వచ్చింది. ఇది ఏ జోన్లో జరిగింది, 24,300లో మనకి ఒక బయ్యర్స్ అనేవాళ్ళు ప్రభావం బాగుందని చెప్పి ఒక కన్ఫర్మేషన్ లభించింది అన్నమాట. దీన్నే టెక్నికల్ ట్రేడింగ్ సిస్టంలో ట్రేడ్ ఎంట్రీగా తీసుకుంటారు. ఎప్పుడైనా ట్రేడ్ ఎంట్రీకి తీసుకునేటప్పుడు ఈ మొత్తం ఫార్మేషన్ని ట్రేడ్ సెటప్ అంటారు అన్నమాట. ట్రేడ్ సెటప్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ లభించింది. మరి ట్రేడ్ సెటప్ ఎప్పుడు కూడా ట్రేడ్ ఎంట్రీతో పాటు ఒకవేళ అది ఇన్వాలిడ్ అంటే ఇక్కడ బయ్యర్స్ తమ ప్రభావాన్ని కోల్పోయి సెలర్స్ వచ్చి ఎక్కువ అనుకోండి, ఈ జోన్ కూడా దాటి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అదే బయ్యర్స్ ప్రభావం బాగుందనుకోండి, ఇంకా ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, అన్సర్టైనిటీ ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి ప్రైస్ అనేది ఎటైనా మూవ్మెంట్ కావచ్చు. సో మనం ఇక్కడ సేఫ్టీ అనేది ఒకటి పాటించాలి. ప్రతి ట్రేడింగ్ సెటప్కి మనకి గుడ్ ట్రేడ్ సెటప్ ఎప్పుడు కూడా ట్రేడ్ ఎంట్రీతో పాటు రిస్క్ ఎంత ఉందని కూడా చెప్తుంది అనమాట. జనరల్గా ఇక్కడ మనకు వచ్చిన ట్రేడ్ ఎంట్రీతో మనం రిస్క్ ఎక్కడ ఉందని చూసుకోవాలంటే ఏదైతే మనకి క్యాండిల్ మనకి ఐడెంటిఫికేషన్ ఇచ్చిందో దానికి లో ఉన్న చూసారా 24,160, దాన్ని మనము స్టాప్ లాస్ రేంజ్గా ట్రేడర్స్ టెక్నికల్గా కన్సిడర్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈరోజు పుల్ బ్యాక్ కంప్లీట్ అవుతూ ఒక ఫార్మేషన్ చూపించింది 24,300 లెవెల్స్లో ఒక ట్రేడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది, అలాగే స్టాప్ వచ్చింది. మరి ట్రేడ్ సెటప్ ఎప్పుడు ట్రేడ్ ఎంట్రీ, స్టాప్ లాస్, అలాగే టార్గెట్ని కూడా కలిగి ఉంటుందండి. టార్గెట్ వచ్చేసరికి ఇంతకుముందు ఎక్కడైతే సెల్లర్స్ యొక్క ప్రభావం ఏ జోన్లో ఉన్నాయో అక్కడ మా బాక్స్లు మార్క్ చేసి ఉన్న పైన దాన్ని ఫస్ట్ టార్గెట్ అంటారు. ఈ టైం ఫ్రేమ్లో 24,310 అనేది ఈ టార్గెట్గా ఉందన్నమాట. 24,330 అనేది ఫస్ట్ టార్గెట్గా ఉంది, ఎందుకంటే మనం ట్రేడ్ ఎంట్రీ ఇచ్చింది 24,300 కదా. సో ఇక్కడ 330 అనమాట. 300 వచ్చి 330 ఉందండి, 30 పాయింట్స్. అలాగే 24,300 నుంచి 160 వచ్చేసరికి 40 పాయింట్స్. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో టార్గెట్ 2 చూసుకోవాలి. అప్పుడు టార్గెట్ 2 అనేది హై టైం ఫ్రేమ్స్లో కానీ దీనిపైన కూడా ఉంటుంది అనమాట. అది 5 మినిట్స్ 3 మినిట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనపడుతుంది. కొంత టైం అయినా చూడండి, మన ట్రేడ్ సెటప్ యొక్క స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది, 24,260 కూడా కిందకి వెళ్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, ఈ పుల్ బ్యాక్ అనేది కంప్లీట్ కాలేదు. ఇందాక వచ్చిన ట్రేడ్ కన్ఫర్మ్ అదే బయ్యర్స్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోయి సెల్లర్స్ ప్రభావమే ఎక్కువ ఉంది. సో ఈ పుల్ బ్యాక్ ఇక్కడ కాకుండా వేరే ప్రదేశంలో తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోయిందండి. సో ఒక ట్రేడ్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ప్రకారం వచ్చిన ట్రేడ్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇది ఫెయిల్యూర్ని కూడా అండి ఇట్లా అండర్స్టాండ్ తీసుకుంటే మనకి ఎటువంటి సైకలాజికల్గా వీక్నెస్ కానీ టెన్షన్స్ కానీ ఏమవును అనమాట. ఇప్పుడు మరి ఈ పుల్ బ్యాక్ ఎక్కడ కంప్లీట్ అయిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఇదండి యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడ కొంటే ఎక్కడ అమ్మితే డబ్బులు వస్తాయేమో కాదు, ఎక్కడ మార్కెట్ ఏం తీసుకుంటుంది అది స్టడీ చేయబోతున్నాం. ఈ స్టడీలో మనకు నెక్స్ట్ వచ్చింది ఇదిగోండి, ఈ బ్లాక్ వచ్చేసరికి బుల్లిష్ ఆర్డర్ బ్యాక్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంతకు ముందు బయర్స్ ఈ ప్రదేశంలో ఎక్కువగా ఆర్డర్స్ని ప్లేస్ చేశారు, బై ఆర్డర్స్ని. ఇక్కడ హై టైం ఫ్రేమ్స్లో 15లో కూడా ఒక జోను ఉంది, కానీ అది దాదాపుగా బ్రేక్ అవ్వచ్చింది. సో బ్రేక్ అయ్యే టైంలో మనకి అక్కడ ఒక బుల్లిష్ నేచర్ కనపడాలండి. అంటే పైకి వెళ్ళే క్యాండిల్ కనపడితేనే మనం అది కన్ఫామ్గా తీసుకుంటాము, అలా అప్పుడు మనం తీసుకోలేము అన్నమాట. అలాగే లేదంటే కింద చిన్న టైం ఫ్రేమ్స్లో ఇంటర్డేలో అయినా కూడా ఇట్లాగా ఒక ఫార్మేషన్ ఇచ్చి దానికి కాన్ఫ్లుయెన్స్ రావాలి, అంటే యాడింగ్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే నేను ఇందా చెప్పాను, ఓవర్ ట్రేడ్ ఎంట్రీ రంగాలు తీసుకోకూడదు, దానికి కాన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఇంకో ఫార్మేషన్ వచ్చింది, ఎఫ్ఈజీ బాగుంది,
బులిష్ క్యాండిల్స్ బాగా ఫామ్ అయినాయి. కాకపోతే దీనికి కాన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. లేదండి, కాన్ఫ్లుయెన్స్ రావట్లేదు. ఇక్కడ చూడండి, హై టైం ఫ్రేమ్స్లో వచ్చేసరికి ఒక బులిష్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఇది నిలబడుతుందా లేదనేది కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇంకొక టైం ఫ్రేమ్ మనకు సపోర్ట్ చేయాలి. ఓన్లీ 5 మినిట్స్ వచ్చిందని నిలబడు. ఇక్కడ వానుకుని ఇట్లా చూడండి, క్లియర్గా బులిష్ ఆర్డర్ బ్యాగ్స్ బయర్స్ ఉన్నారని చెప్తున్నాయి. అట్లాగే 5 మినిట్స్లో ఈ బులిష్నెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది, అంటే బయర్స్ ప్రభావం పెరుగుతుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని ట్రేడ్ ఏంటి కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కాన్ఫ్లుయెన్స్ ఉంటేనే దాన్ని తీసుకోవాలన్నమాట. అంటే ఇక మనకి 24,000 దాదాపుగా 130-140 రేంజ్లో మనకి ఒక ట్రేడ్ ఎంట్రీని అయితే ఇచ్చిందండి. మరి ఇక్కడ రిస్క్ చూసుకోవాలి కదా, ఎప్పుడు గుడ్ ట్రేడ్ సెటప్ రిస్క్ను కూడా టార్గెట్ కూడా కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ రిస్క్ వచ్చేసరికి ఈ బయర్స్ గ్రీన్ బ్లాక్ ఫామ్ అయింది, దాని లో అనమాట, అంటే 24,100. మరి టార్గెట్ వచ్చి పైన ఇంతకుముందు ఫామ్ అయిన సెల్లర్స్ యొక్క జోన్ని టార్గెట్ 1 టార్గెట్ 2గా తీసుకుంటాం అనమాట. ఇలాగండి ఫస్ట్ మనము మార్కెట్ని స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకోవడానికి మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది, దాన్ని క్యాండిల్స్ రూపంలో చూస్తూ దానికి మ్యాథమెటికల్ టూల్స్ ఉపయోగించి, ఇక్కడ మ్యాథమెటికల్ టూల్స్ ఏం ఉపయోగించండి, ఐసిటీ ఎస్ఎన్సి కాన్సెప్ట్స్ని ఉపయోగించుకొని ఇక్కడ మనం ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది, బయర్స్ ప్రభావం ఎక్కువగా ఉందా, సెలర్స్ ప్రభావం ఎక్కువ ఉందా, ఏ జోన్లో ఎట్లా ఉన్నారు, మనం ఏ డైరెక్షన్లో మనం కూడా ట్రేడ్ ఎంట్రీలు తీసుకోవచ్చు అనేది వీటిని బట్టి మనం టెక్నికల్ అనాలిసిస్ని అర్థం చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే ఇంతకుముందు ఎక్కువగా సెల్లర్స్ ఉన్న జోన్ వచ్చి 24,310-320 ఉందన్నమాట ఇక్కడ హై టైం ఫ్రేమ్స్లో. అదే లోయర్ టైం ఫ్రేమ్స్కి వచ్చేసరికి ఇంకా ఫస్ట్ సెల్లర్స్ జోన్ ఆల్రెడీ రీచ్ అయినట్టుంది. ఈ ఈక్విలిబ్రియం కూడా ఒక్కోసారి డెసిషన్ మేకింగ్గా కూడా పనిచేస్తుందండి. అంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. 24,180 లెవెల్స్ అనేది ఫస్ట్ టీపీగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ట్రేడ్ సిగ్నల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఓటీని ఫామ్ చేసింది, ఇది ఒరిజినల్ అండి. అసలు ఒరిజినల్ ఐసిటీ కాన్సెప్ట్స్ ప్రకారం అయితే బులిష్ ఫామ్ అయ్యి తర్వాత ఓటీ ఫామ్ అయితే అది ఒరిజినల్ అన్నమాట. ఇట్లాగ అర్థం చేసుకుంటూ ఉండి ఇక